భయంతోనే జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది ఇళ్లలో తనిఖీలు చేశారని అనంతపురం జిల్లా జనసేన నాయకులు అన్నారు. సీఎం జగన్ తనిఖీలు చేయాల్సింది జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో కాదు, మీ సొంత పార్టీ ఎమ్మెల్యేలపై, మంత్రులపై అంటూ మండిపడ్డారు. ఒకవైపు షర్మిల బాణంపోటు, మరోవైపు బాబాయ్ వివేక గొడ్డలిపోటుతో జగన్ మానసిక ఒత్తిడిలో ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్నారని ఎద్దేవా చేశారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ ఓటమి ఖాయమని, ప్రజలు సమాధానం చెప్పే రోజులు అతి దగ్గరలో ఉన్నాయని అన్నారు. అలాగే మన ముఖ్యమంత్రి గారిలో ఒక ఆందోళన మొదలైంది కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని జనసేన, తెలుగుదేశం కార్యకర్తలను, నాయకులను వాళ్ళ చేతుల్లో ఉన్న వ్యవస్థలను తీసుకొని వాటితో దాడి చేయిస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేయాలనే ఉద్దేశంతో ప్రయత్నాలు చేస్తున్నారు. అలాగే నిన్న ఏదైతే మా జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళగిరిలోని ఉంటున్న సిబ్బంది నివసించే అపార్ట్మెంట్లను రాత్రి వేళల్లో పోలీసు వారితో తనిఖీలు చేయించడం ఎంతవరకు న్యాయం అని చెప్పేసి కదిరి జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. అలాగే మన ముఖ్యమంత్రి గారిలో ఒక ఆందోళన మొదలైంది కాబట్టి జనసేన పార్టీ పొత్తు ఉన్నది కదా, వారిని ఎలాగైనా అణగదొక్కాలనే ఉద్దేశంతో, వాళ్ళు చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో ఎన్నో కుయుక్తులు, కుతంత్రాలు చేస్తున్నాడు. కానీ అటువంటివి జరగవని, చల్లవని తెలియజేస్తున్నాం. అంతేకాకుండా మన వ్యవస్థలను, పోలీస్ వ్యవస్థ కానీ, రెవెన్యూ వ్యవస్థ కానీ, ఇతర వ్యవస్థలను వారి అధికారాన్ని అడ్డుపెట్టుకొని నేటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నో అరాచక కార్యక్రమాలు చేస్తున్నాడు. అవంతా ప్రజలు గమనిస్తున్నారు. ప్రజలు ప్రతి ఒక్కరు నువ్వు చేసే జగన్మోహన్ రెడ్డి గారు మీరు చేసే ప్రతి ఒక్క అరాచక కార్యక్రమాన్ని ప్రజలు గమనించి జనసేన పార్టీ ఈ జగన్మోహన్ రెడ్డికి ఒక పక్క చెల్లిపోటు, మరో పక్క ప్రజల్లో ఉన్న వ్యతిరేకత, మరో పక్క తన సొంత కుటుంబ సభ్యులే తన సొంత చిన్నాయిని చంపిన కేసులో మానసిక వ్యధని అనుభవిస్తూ ఈ సైకో ముఖ్యమంత్రి తాను చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలకు పరాకాష్టే నిన్నటి రోజు మా జనసేన పార్టీ మంగళగిరి ఆఫీస్లో తనిఖీలు చేయడం. అయ్యా జగన్మోహన్ రెడ్డి, మీరు తనిఖీలు చేయాల్సింది మా జనసేన పార్టీ కార్యాలయ సిబ్బంది గదులను కాదు. మీరు ఏదైతే గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు సీట్లను కేటాయించారే వారిలోనే దాదాపుగా 150 మంది దాకా నేర చరిత్ర కలిగినటువంటి వ్యక్తులు ఉన్నారు నీతో సహా. నీకు చేతనైతే వారి ఇళ్లలో సోదాలు చేయించు, మీకు అనుకున్న